కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి ప్లాన్స్ చేస్తున్నారు? అంటే టార్గెట్స్ అవ్వచ్చు, లేదంటే లైఫ్ లో ఎలా గోల్ అవ్వచ్చు అలా. ప్రస్తుతానికైతే ఒక జాబ్ చేస్తున్నాను, దాంట్లో నా శాలరీ హైక్ అది షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ అది కొత్తగా ఏమైనా నేర్చుకుందాము, యోగా లైక్ భగవద్గీత అది మోటివేషనల్ టైప్ మైథాలజీ వైపు వెళ్దాం అనుకుంటున్నా. అదే నా ప్రెసెంట్ రిజల్యూషన్. ఓకే, మీరు జాబ్ చేస్తున్నారు, నెక్స్ట్ స్టెప్ మ్యారేజ్. ఎలాంటి హస్బెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎలాంటి అంటే పెద్ద అంటే జాయింట్ ఫ్యామిలీలా కాకుండా ఒక సింగిల్ ఫ్యామిలీ అయి ఉండి అండర్స్టాండింగ్, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండేలాగా. సో ప్రైవేట్ జాబా లేదా గవర్నమెంట్ జాబా, ఏదైనా బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నారా? ప్రైవేట్ జాబ్. అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అంటే జాబ్ సాలరీ అంత ఏం ప్లాన్ చేసుకోలే, కానీ అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా వెళ్ళిపోవచ్చు. లైఫ్ బాగుండాలంటే శాలరీ అనేది ఇంపార్టెంట్. ఎంత శాలరీ ఉంటే బాగుంది అనుకుంటారు మీ హస్బెండ్, కాబోయే హస్బెండ్ కి? ఒక 30 to 40K అలా ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరు కూడా అలాగే జాబ్ చేస్తున్నారు కాబట్టి జాయింట్ గా లైఫ్ ముందుకు వెళ్తుంది. అంతే. థ్యాంక్స్. న్యూ ఇయర్ లో కొత్త అంబిషన్స్, టార్గెట్స్ ఉంటాయి కదా, అలా మీరు సెల్ఫ్ గా ఏం పెట్టుకున్నారా? అంటే అట్లీస్ట్ ఈసారైనా మంచిగా, అంటే ఎంఎస్సి అంతా ఎంజాయ్మెంట్ గా అలా అయిపోయింది. అలా కాకుండా ఫ్యూచర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అంటే ఎలాంటి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు? బ్యాంకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, భవిష్యత్తులో మీకు ఎడ్యుకేషన్ అయిన తర్వాత మ్యారేజ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఎలాంటి వ్యక్తిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అదా, ఎంప్లాయీని చేసుకుందాం అనుకుంటున్నా. గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్? ఏదైనా పర్లేదు. అంటే జీతం యావరేజ్ ఎంత ఉంటే లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు? 50-1 lakh మధ్యలో ఉన్నా ఓకే. ఓకే. ఇంకా కొత్త ఏమైనా ఇతను ఇలా ఉండాలి, ఒక హీరో గాని అట్లా ఏం లేదు, మంచోడైతే చాలు. ఓకే, మంచోడై ఉండి ఒక గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా పర్లేదు. 1 lakh దాకా శాలరీ ఉండాలి. ఎటువంటి టార్గెట్స్ అయినా పెట్టుకున్నారా, అంబిషన్స్ కానీ? లేదు ఇంకా. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీరు మాట్లాడతారా? ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, అంతే. ఓకే, ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, పీజీ చేస్తారా? ఆఫ్టర్ పీజీ తర్వాత, పీజీ అయినా డిగ్రీ తర్వాత అయినా మ్యారేజ్ చేసుకోవాలి కదా. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలాంటి అబ్బాయిని మీరు కోరుకుంటారు? హ్యాండ్సమ్ టాల్ గై. ఓకే, ఏనా గవర్నమెంట్ జాబ్ అలా ప్రైవేట్ జాబ్ లాంటి? అలా ఏం లేదు, మంచోడు కావాలి అంతే. ఓకే, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారండి? అవన్నీ లేదు, మంచోడు అయితే చాలండి. మమ్మీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్. ఏం చదువుతున్నారు? నేను ఐఎమ్ లిటరేచర్ చేస్తున్నాను. ఓకే, గోల్స్ ఇప్పుడు కొత్త సంవత్సరం కదా. గోల్స్ అంటే ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను నేను ప్రెసెంట్. దాని తర్వాత మాస్టర్స్ ఇన్ బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాను. సో టెక్నికలీ ఒక మంచి గవర్నమెంట్ జాబ్, కలెక్టర్, సివిల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఐ ట్రై మై బెస్ట్ అంతే. సో మీరు కూడా భవిష్యత్తులో ఎలాంటి పార్ట్నర్ కావాలని చెప్పి పార్ట్నర్ మంచోడు, అండర్స్టాండింగ్ అయితే చాలు. ప్రెసెంట్ ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటది, అవతల ఎలాంటి మనుషులు అనేది. మనం మన బెస్ట్ ఇస్తేనే అవతల కూడా బెస్ట్ ఇస్తారు. ఎప్పుడు చప్పట్లు ఒక చేత్త అవదంటారు కదా, అలాగే అంతే లైఫ్. సో బిజినెస్ మ్యాన్ కావాలా, ప్రైవేట్ జాబా లేదా గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ డెఫినెట్లీ. ఎందుకని? ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ లో ఉన్న స్టెబిలిటీ, ఇంకా పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి, మళ్ళీ ఏమొచ్చి పేయింగ్ బాగుంటది. ఇంకా గవర్నమెంట్ ఆబ్వియస్లీ నేషన్ కే సర్వ్ చేయాలి, వీఆర్ ఇండియన్స్. సో దట్స్ వై నేను గవర్నమెంట్ జాబే చేయాలనుకుంటున్నాను. సో మై పార్ట్నర్ ఆల్సో ఐ వాంట్ టు మ్యారీ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. దట్స్. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ లో ఎలాంటి అంబిషన్స్ కానీ ఎలాంటి టార్గెట్స్ కానీ ఏమైనా పెట్టుకుంటున్నారా? టార్గెట్స్ అయితే ఏం లేవు, కానీ మన లైఫ్ ని మనం నీట్ గా ఉంచుకుందామని కోరుకుంటున్నాను నేనైతే. ఓకే, హోప్స్ ఏం లేవు లైఫ్ మీద. లైఫ్ ఎప్పుడు డేట్స్ మారుతున్నాయి తప్ప లైఫ్స్ మారట్లేదు ఎవరికి. సో అంబిషన్స్ ఏం లేవు. యాక్చువల్ గా భవిష్యత్తులో మ్యారేజ్ చేసుకున్నాం కదా, లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది? లైఫ్ పార్ట్నర్ అంటే అర్థం చేసుకున్న వాళ్ళు వస్తే బెస్ట్. నేను అనుకుంటుంది ఏంటంటే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎవరు అలా లేరు. మ్యారేజ్ చేస్తూనే చంపేస్తూ ఉన్నారు. వాళ్ళంటి వాళ్ళు కాకుండా మనకు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అంటే బిజినెస్ లేదా గవర్నమెంట్ జాబా లేదా ప్రైవేట్ జాబా? జాబ్ ఎక్స్పెక్ట్ చేయను, కానీ చూసుకుంటే చాలు అని నేను అనుకుంటున్నాను. జాబ్ అంటే ఇప్పుడు ఏ జాబ్ వచ్చినా కూడా ఎవరు నీట్ గా ఉండట్లేదు.
సో లైఫ్ ఏదైనా లో ఏంటంటే అమౌంట్ కావాలంటే భవిష్యత్తు ముందు నడిపించాలంటే జాబ్ అనేది ఇంపార్టెంట్. అవును. సో ఆ శాలరీ అనేది ఆ హస్బెండ్ కి ఎంత ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి జాబ్ అయితే బెటర్ అనుకుంటున్నారు? నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు మనీ కోసం, సో మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకోవాలి అంతే. ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీని డాడీ ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా దానికి డెసిషన్ తీసుకోవాలి అంటే స్టిల్ టైం కదా, సో అప్పుడే ఎందుకంటే అంటే జనరల్ గా స్టిల్ టైం ఇది ఎవర్ థాట్ ఆఫ్ ఇట్. ఓకే, అనుకోలేదు. మీ అంబిషన్ అంటే మిషన్ లివ్ లైఫ్ అంతే, ఫుల్ ఎంజాయ్ చేయాలి లైఫ్ ని, అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అట్ ద సేమ్ టైం. అది ఓకే. ఫుల్